వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి మనం అందరం ముందుగా అనుకున్నట్లుగానే ఈ యొక్క ఏహెచ్ఏ ఎగ్జామ్ అనేటువంటిది డిసెంబర్ 31న జరగబోతుంది. మరి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరి ఏహెచ్ఏ వెబ్సైట్లో అంటే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏహెచ్డి వెబ్సైట్లో అభ్యర్థుల యొక్క హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. మరి అభ్యర్థులు హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్లో మనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి, ఒకవేళ హాల్ టికెట్లో కానీ మనకు సంబంధించిన విషయాలు తప్పుగా ముద్రించబడి ఉన్నట్లయితే వాటిని ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలి, మరి ఎగ్జామ్ ఏ సమయంలో నిర్వహించబడుతుంది, మనం ఎంత ముందుగా ఎగ్జామ్ హాల్కి చేరుకోవాలి, మరి ఎగ్జామ్ హాల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ముఖ్యంగా ఫైనల్గా 31వ తేదీన ఎగ్జామ్ జరగబోతుంది. మరి ఇంకా ఈరోజు 27వ తేదీ అనుకున్నట్లయితే ఇక మీ ముందు 28, 29, 30 అంటే ఎగ్జామ్ రాసే డే వదిలేస్తే కేవలం 3 డేస్ మాత్రమే మీ ముందుంది. మరి ఈ 3 డేస్లో మనం ప్రిపరేషన్లో ఎలాంటి మెలకువలను పాటించాలంటే, ముఖ్యంగా ఇక్కడ మెలకువలు అంటే అనడం కంటే కూడా ఫైనల్గా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఎమోషనల్ బ్యాలెన్స్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి మీరు ఏహెచ్డి వెబ్సైట్లో మీ యొక్క హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు కలిగి ఉండవలసినటువంటి అంశాలు ఏమిటంటే, మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఆర్ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. 2 కాలమ్స్ ఇచ్చున్నాడు. ఒక కాలంలో రిజిస్ట్రేషన్ ఐడి లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మరో కాలంలో సెల్ నెంబర్, మీ యొక్క సెల్ నెంబర్ని మీరు ఎంటర్ చేయవలసినటువంటి అవసరము ఉంది. ఇక్కడ సెల్ నెంబర్ అంటే మీరు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఏ సెల్ నెంబర్ అయితే మీరు దాంట్లో అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో నమోదు చేశారో ఆ సెల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చర్ అని చెప్పేసి ఒక ఇమేజ్ లాగా ఇంగ్లీష్ న్యూమరికల్గా నెంబర్స్ వస్తాయి. ఆ క్యాప్చర్స్ని ఎంటర్ చేసి మనం ఎంటర్ కానీ కొట్టినట్లయితే ఆ యొక్క మీ యొక్క హాల్ టికెట్ అనేటువంటిది ఈ విధంగా డౌన్లోడ్ అనేటువంటిది అవుతుంది. రెండు పేజీలతో కూడినటువంటి హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ హాల్ టికెట్కి సంబంధించిన విషయాలు మీరు గమనిస్తే అక్కడ మీకు సంబంధించిన విషయాలు ఏముంటాయి అనేటువంటి చూద్దాం. అలాగే మీ ఎగ్జామ్ హాల్లో మీరు పాటించవలసినటువంటి నియమాల గురించి ఇన్స్ట్రక్షన్స్ని ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది, మరియు తెలుగులో కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. జనరల్గా మీరు ఇక్కడ కోచింగ్ సెంటర్లో మేము చూస్తుంటాం, పిల్లలు జనరల్గా ఐడి కార్డు ఇస్తే ఐడి కార్డుని ఫోటో తీసుకొని మొబైల్లో పెట్టుకొని ఇదిగో మా ఐడి అంటుంటారు. అలా కాదు, ఖచ్చితంగా ఫిజికల్ కాపీ అనేటువంటిది, హార్డ్ కాపీ అనేటువంటిది మీరు 1కి 2 కాపీలు జెరాక్స్ తీసుకోండి. ఖచ్చితంగా ఇలా హార్డ్ కాపీ మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి అలో చేయబడుతుంది. కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇదిగో మా మొబైల్లో ఉంది అంటే కుదరదు. ఎందుకంటే మొబైల్ని అలో చేయరు అక్కడికి. ఎగ్జామ్ హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేటువంటి ఏవి కూడా అలో చేయరు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ వెంట ఈ హాల్ టికెట్ అనేటువంటిది ఉండాలి. మరి చూడండి, ఒక్కసారి నేను చూస్తాను. మీరు ఏహెచ్డి డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి ఏహెచ్డి ఆన్లైన్ అని కొడితే సరిపోతుంది. మీకు ఒక వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అక్కడ ఏహెచ్ఏ రిక్రూట్మెంట్ అని వస్తుంది. చూడగానే ఇక్కడ మీకు వెబ్సైట్ ఇలా కనపడుతుందమ్మా. ఇక్కడ చూడండి 3 కాలమ్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. చూడండి, ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అని చెప్పేసి 3 కాలమ్స్ ఇస్తారు. చూడండి, ఒక చోట ఏమి ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఐడి ఆర్ ఆధార్ నెంబర్ అని ఉంచండి. రిజిస్ట్రేషన్ ఐడి లేదా ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి లేదా ఆధార్ నెంబర్ అనేటువంటి దగ్గర మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి లేదా మీ యొక్క 12 డిజిట్స్ కలిగినటువంటి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి.
రెండో కాలం ఏంటి? మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ అనేటువంటిది మీరు ఎంటర్ చేయవలసినటువంటి అవసరము ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ను మీరు ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్న ఎంటర్ క్యాప్చా అని ఉంటుంది. ఇక్కడ ఒక 5 డిజిట్స్తో ఇలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది అన్నమాట, అందరికి ఒకటే రాదు. అది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టేసినట్లయితే హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దాన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు, లేదా నేరుగా మీరు మీ అక్కడ దగ్గరలో ఉండేటువంటి కంప్యూటర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి లేదా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటిది ఖచ్చితంగా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ అనేటువంటిది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్లు తీసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే 2 తీసుకుంటే 2 కలిపి పిన్ వేసుకోవచ్చు. ఒక్కొక్కరు 2 సెట్స్ తీసుకోవడానికి ప్రయత్నము చేయండి. కాబట్టి మరొకసారి చూడండి, హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? మీ రిజిస్ట్రేషన్ ఐడి లేదా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఐడి అంటే మీ అప్లికేషన్ నెంబర్. తర్వాత రెండవది ఏంటి? మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చా అని వస్తుంది. దాన్ని సబ్మిట్ బటన్గా నొక్కేసినట్లయితే మీ హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. మరి హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఒక జస్ట్ మా స్టూడెంట్ ఒక హాల్ టికెట్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే హాల్ టికెట్లో ఉండేటువంటి విషయాలు ఏంటి, మీరు ఏం గమనించాలి, అందులో మీకు సంబంధించిన ఏమన్నా తప్పులు ఉన్నాయా లేదా అనేటువంటిది మీరు చూడాలి. అంటే ఆ హాల్ టికెట్ ఇలా ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను. ఏమేమి ఉంటాయి ఇక్కడ అనేటువంటి విషయాన్ని చూడండి. హాల్ టికెట్ని మీరు గమనిస్తే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఇక్కడ ఎనిమల్ హస్బెండ్ పశుసంవర్ధక శాఖ లోగో కనపడుతుంది. ఇక్కడ మన ఏపీ గవర్నమెంట్ యొక్క లోగో కూడా కనపడుతుంది. ఇన్ఫర్మేషన్ యాజ్ ఫర్నిష్డ్ బై ద అప్లికెంట్స్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. ఎగ్జామినేషన్ ఏహెచ్ఏ రిక్రూట్మెంట్ 2023. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఎంటర్ చేశారు కదా ఫస్ట్, లేదా మీరు అప్లై చేసినప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది అక్కడ మనకి కనపడుతుంది. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ లెఫ్ట్ సైడ్ కొన్ని, రైట్ సైడ్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి, అప్లికెంట్ నేమ్ ఇక్కడ చూడండి వర్షిత దొడ్డి అని చెప్పేసి ఉంది. ఇక్కడ అప్లికెంట్ నేమ్ అనమాట. అంటే మీ పేరు సరిగా ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి మీ యొక్క హాల్ టికెట్లో. తర్వాత ఫాదర్ ఆర్ మదర్ నేమ్ ఇక్కడ చూడండి. ఫాదర్ నేమ్ అన్నప్పుడు వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు అక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్కి అనుగుణంగా ఇన్ఫర్మేషన్ ఉందో లేదో చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కూడా సరిగా ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి సరిగా ఉందో లేదో. డిఫరెంట్లీ ఏబిల్డ్ పిహెచ్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అని వస్తుంది, ఇక్కడ లేదు కాబట్టి నో అని వచ్చింది. ఒకవేళ పిహెచ్కి కానీ మీరు ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే అక్కడ ఎస్ అని వస్తుంది. ఈ అమ్మాయికి లేదు కాబట్టి ఇక్కడ నో అని వచ్చింది. తర్వాత అడ్రస్, మీ యొక్క రెసిడెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిడెన్సీ అడ్రస్ మీరు ఆధార పరంగానో లేదో మరొక నేటివ్ పరంగానో మీరు రెసిడెన్స్ అడ్రస్ ఇచ్చుంటారు, ఆ అడ్రస్ అంతా కూడా ఉంటుంది. అంటే హాల్ టికెట్లో లెఫ్ట్ సైడ్న మీ పేరు, మీ ఫాదర్ ఆర్ మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు, మీ యొక్క అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయమ్మా. రైట్ సైడ్కి వెళ్తే చూడండి హాల్ టికెట్ నెంబర్. రేపు ఎగ్జామ్ అయిపోయినాక మీ రిజల్ట్ను మీరు చెక్ చేసుకునేది ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారానే మీ రిజల్ట్ని మీరు చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి హాల్ టికెట్ నెంబర్ వీళ్ళు ఇచ్చారు, AHAPRA అని ఇచ్చారు ఇంగ్లీష్లో. AHAPRA అని ఇచ్చేసి ఒక 4 డిజిట్స్తో ఇచ్చారు చూడండి, 0779. నాకు తెలుసు అందరికీ కూడా AHAPRA అనేటువంటిది కామన్గా ఉంటుంది. తర్వాత ఏమి ఇచ్చాడు న్యూమరికల్గా 0779. ఇది మీ హాల్ టికెట్ నెంబర్. సోషల్ స్టేటస్ ఇక్కడ చూడండి OC, అంటే మీరు ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. సోషల్ స్టేటస్ అనే దగ్గర ఉంటుంది. అక్కడే జెండర్ ఫిమేల్ ఆర్ మేల్, మీ యొక్క
జెండర్ బట్టి లింగం అంటే లైంగికతను బట్టి అక్కడ మేలా ఫిమేల్ అనేటువంటిది ఉంటుంది. అది సరిగా ఉందో లేదో మీరు చూసుకోవాలి. స్క్రైబ్ అంటే ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే దృష్టి లోపాలు లేదా వినికిడి లోపాలు, ముఖ్యంగా దృష్టి లోపాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్కి అప్లై చేసినట్లయితే వాళ్ళకి స్క్రీన్ కనపడదు కాబట్టి హెల్పర్స్ని తీసుకువెళ్ళొచ్చు. ఆ హెల్పర్స్ని ఏమంటారంటే స్క్రైబ్ అంటారు. తర్వాత డీటెయిల్స్లో నేను చెప్తాను వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్లో. మీరు ఎవరైనా స్క్రైబ్ను ఉపయోగించుకోవాలనుకుంటే అంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యి మీరు దృష్టి లోపాలు కానీ కలిగి ఉండి మీరు స్క్రీన్ చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మీకు స్క్రైబ్ని అరేంజ్ చేసుకోవచ్చు మీరు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ హాల్కి మీరు వెళ్ళినప్పుడు 9 గంటల లోపు మీరు తీసుకువెళ్ళినటువంటి స్క్రైబ్ను అక్కడ ఉండేటువంటి ఎగ్జామ్ హాల్లో ఇన్సులేటర్ దగ్గరికి తీసుకెళ్ళి 400 రూపీస్ పే చేస్తే అప్పుడు వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ అమ్మాయికి అవసరం లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఉంటుంది. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఇక్కడ మీ ఫోటో అమ్మ హాల్ టికెట్లో మీ ఫోటో సరిగా ఉందా లేదనేటువంటి దాన్ని మీరు గమనించుకోండి. ఒకవేళ ఫోటో కానీ సరిగా లేకపోయినా ఇక్కడ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా పేర్లు తప్పుగా ఉన్నా దానికి ఏమంటున్నారంటే ఈ ఫోటో కానీ సరిగా పడకపోతే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీరు తీసుకొని దానికి తగినటువంటి అంటే ఒకవేళ ఇక్కడ డీటెయిల్స్ ఏదైనా తప్పుగా ఉన్నా దానికి సంబంధించి మీ ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాన్ని జత చేసి గెజిటెడ్ పర్సన్ ఎవరైతే ఎంప్లాయ్ ఉంటాడో గెజిటెడ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో స్కూల్ హెచ్ఎం కావచ్చు లేకపోతే వెటర్నరీ లేదా జనరల్ డాక్టర్స్ కూడా గెజిటెడ్స్గా ఉంటారు లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ ఉంటారు. గెజిటెడ్ ఆఫీసర్స్ చేత సిగ్నేచర్ తీసుకువెళ్ళి మీరు ఫిజికల్గా అక్కడ వాళ్ళకి ఇన్సులేటర్ కానీ వాటిని మీరు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామ్కి అలో చేయడం అనేటువంటిది జరుగుతుంది. వీటికి సంబంధించి ఏవి తప్పులు ఉన్నా కూడా మీరు ఈ 2-3 రోజులు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఒరిజినాలిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ జెరాక్స్ కాపీ మీద ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ చేత సిగ్నేచర్ చేయించుకొని మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఇది నాకు సంబంధించిన ఒరిజినల్ అని చెప్పేసి ఇన్సులేటర్ కానీ ఇచ్చినట్లయితే మిమ్మల్ని ఎగ్జామ్కి అలో చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా మీ యొక్క హాల్ టికెట్ మీద మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి దాని కిందకి ఇంకా ఏముంటుందంటే టెస్ట్ డేట్ అండ్ టైం ఉంది. ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకున్నటువంటి పిల్లలందరినీ కూడా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడంతా కూడా మార్నింగ్ సెషనే ఎగ్జామ్ ఇవ్వడం అనేది జరిగింది. 31/12/2023 ఒకే సెక్షన్లో ఎగ్జామ్ పెట్టేటట్టున్నారు. కాబట్టి ఈవినింగ్ అయితే ఇంతవరకు ఎవరికి డౌన్లోడ్ అవ్వలేదు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారు రిపోర్టింగ్ టైం బిఫోర్ 9:15 అంటే 9:15 కల్లా ఎగ్జామ్ హాల్లో మీ సీట్లో మీరు కూర్చొని ఉండాలి. ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ టు బి సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్సులేటర్. మీ హాల్ టికెట్ మీరు తీసుకెళ్తే అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇన్సులేటర్ సమక్షంలో మీ సిగ్నేచర్ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు రాజు అనేటువంటి అభ్యర్థి పరీక్ష రవి అనే అభ్యర్థి పరీక్ష రాస్తున్నా అనుకో ఆయన సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ చేస్తాడు. అప్లికెంట్ పరీక్ష రాసేటువంటి విద్యార్థి తన యొక్క సిగ్నేచర్ని ఇన్విజిలేటర్ సమక్షంలో చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది ఎగ్జామ్ డేట్ అంటే టెస్ట్ డేట్ అండ్ టైప్. తర్వాత గమనిస్తే ఇటు సైడ్ చూడండి మీరు టెస్ట్ సెంటర్ డీటెయిల్స్. అదే హాల్ టికెట్లు ఇక్కడ మీకు చూడండి ఇక్కడ టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మీ ఎగ్జామ్ రాసేటువంటి సెంటర్ నేము ఇక్కడ చూస్తే చూడండి నైనీపల్లి విలేజ్ అని ఇక్కడ ఇచ్చున్నారు. వీళ్ళకి ఎక్కడ ఇచ్చారంటే సెంటర్ ప్రకాశం డిస్టిక్ చీరాల వేటపాలెం మండలం చీరాల అని చెప్పేసి ఇచ్చున్నారు. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ ఎంపికలో 3 ఆప్షన్లు మీరు ఇచ్చారు. ఆ 3 ఆప్షన్లో మీకు ఇవ్వచ్చు లేదా ఖాళీ లేదనుకుంటే వాళ్ళు పక్కన ఉన్నటువంటి సెంటర్ను కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ప్రకాశం జిల్లా అనుకోండి, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు ఎగ్జామ్ జరుగుతుంది, చీరాల ఎగ్జామ్ జరుగుతుంది, మార్కాపురంలో కూడా ఎగ్జాము జరుగుతుంది. అలాగే గుంటూరు వాళ్ళకి గుంటూరు, ఇట్లా నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఉన్నాయి. కానీ కొంతమంది పిల్లలు ఏమంటున్నారంటే, సార్ మేము పెట్టిన సెంటర్ కాకుండా కొత్త సెంటర్ కూడా మాకు ఎగ్జామ్ సెంటర్గా ఇచ్చారంటున్నారు. అంటే ఆ సెంటర్స్లో కేటాయించినటువంటి అభ్యర్థుల సంఖ్య కంటే ఎక్కువ మంది అప్లై చేసుకున్నట్లయితే ఒక అవకాశం అనేది ఉండదు. సరే, సెంటర్ మారినా కూడా ఈ టైంలో మీరు దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోవద్దమ్మా. ఎక్కడికి వెళ్ళినా కూడా 1 డేలో మీరు ఎగ్జామ్ రాసుకొని వస్తారు. ఏదైనా కూడా 5 to 6 అవర్స్ జర్నీ ఉంటుంది మ్యాక్సిమం అనుకుంటే. దాని గురించి నేను అనుకున్న సెంటర్లో రాలేదు, ఇంకొక ఊర్లో వచ్చింది. కాబట్టి ఎగ్జామ్ సెంటర్ అనేటువంటిది సౌలభ్యతను బట్టి వాళ్ళు కేటాయించడం జరుగుతుంది, కానీ మన ఇష్టానుసారంగా జరగదు. దానికి మెంటల్గా మీరు సిద్ధంగా ఉండాలి. దాని గురించి ఎక్కువగా ఆలోచన కూడా చేయవద్దు. నెక్స్ట్ వన్, మరి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని ఇచ్చారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు వివరించడానికి ప్రయత్నము చేస్తాను. ఇక్కడ చూడండి, దయచేసి హాల్ టికెట్లో ముద్రించిన పేరు, ఇంటి పేరు, ఫోటో మరియు సంతకం వివరాలను నిర్ధారించుకోండి. ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే దయచేసి వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఎంపికను ఉపయోగించి సరైన తాజా సమాచారాన్ని నవీకరించండి. మీరు చాలామంది అప్లై చేసుకునేటప్పుడు అడిగారు, సార్ తప్పులు పోయినాయి, వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉందని. వాస్తవమే, నిజంగా దరఖాస్తు చేసుకునేటువంటి సమయంలో కరెక్షన్కి అవకాశం ఇవ్వలేదు, కానీ ఇప్పుడు కరెక్షన్కి అవకాశం ఇచ్చింది. పక్కనే వెబ్సైట్లో ఏహెచ్డి ఆఫ్లైన్ అటువంటి దాంట్లోకి వెళ్తే మీరు అక్కడ ఏహెచ్ఏ రిక్రూట్మెంట్ అనేటువంటి దాన్ని మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉందో అదేవిధంగా కరెక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది, అబ్జెక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఏవైనా మీకు అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే దాంట్లోకి ఎంటర్ అయితే సేమ్ హాల్ టికెట్కి డౌన్లోడ్ చేసుకోవడానికి ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఉపయోగిస్తున్నారో, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్, మీ యొక్క సెల్ నెంబర్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంటర్ చేస్తే ఒక ఫామ్ లాగా వచ్చేస్తుంది. అక్కడ మీకు ఉన్నటువంటి ఏవైతే ఇక్కడ రాంగ్గా వచ్చాయో ఆ రాంగ్గా వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా చేంజ్ చేసేసి అక్కడ మీరు అంటే ఒక్క పదంలో చెప్పాలంటే మీకు ఏదైతే తప్పులని మీరు భావించారో అప్లై చేసేటప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశము ఉంది. అయితే ఏమంటున్నారు, హాల్ టికెట్లో తాజా డేటా అప్డేట్ చేయబడదు. మీరు అలా ఇవ్వగానే హాల్ టికెట్ మళ్ళీ మారిన విషయాలతో రాదు. తాజాగా నవీకరించబడిన డేటా పరీక్షా కేంద్రంతో షేర్ చేయబడుతుంది. మీరు ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తారో ఇన్ఫర్మేషన్ అది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు ఏదైతే తప్పుగా ఉన్నా సరే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్తోనే ఎగ్జామ్కి వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే మీరు ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్తో వెంటనే మీకు మరలా న్యూగా అప్డేట్ అయ్యి మీకు హాల్ టికెట్ అనేటువంటిది రాదు. జస్ట్ అవన్నీ కూడా అప్డేట్ చేయబడి ఎగ్జామ్ హాల్కి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంతకుముందు ఎవరైనా మీరు మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదా మీ సెల్ నెంబర్లు కానీ ఇలాంటివి ఏవైనా సరే మీరు తప్పుగా ఎంటర్ చేస్తున్నారని భావిస్తే వాటన్నిటిని ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంకా చూడండి, ఒకవేళ అభ్యర్థుల హాల్ టికెట్ను ఫోటో లేకుండా లేదా అస్పష్టంగా ఉన్న ఫోటో, చాలా చిన్న ఫోటో, సంతకం లేకుండా పొందినట్లయితే వారు గెజిటెడ్ ఆఫీసర్ చేత ధృవీకరించబడిన 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకురావాలని మరియు వాటిని పరీక్షా హాల్లో ఇన్విజిలేటర్కి అందజేయాలని ఆదేశించబడింది. ఇంతకుముందుగానే మనం చెప్పుకున్నాం, ఒకవేళ మీ ఫోటోగా లేకపోయినా హాల్ టికెట్ మీద క్లారిటీగా లేకపోయినా లేదా చిన్నదిగా ఉన్నా తిరిగి మీరు 3 పాస్పోర్ట్ సైజులు ఫోటో వెనక మీరు గెజిటెడ్ సిగ్నేచర్ చేయించుకొని ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళి అక్కడ ఇన్విజిలేటర్ కానీ మీరు సబ్మిట్ చేస్తే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలో చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం చూడండి, ధృవీకరణ మరియు గుర్తింపు కోసం అభ్యర్థి 8 గంటల నుంచి 9 గంటల 15 నిమిషాలలోపు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారు. అంటే ఎగ్జామ్ హాల్ బయట ఉండొచ్చు 8 గంటల లోపు. ఎగ్జామ్ హాల్లోకి మీ రూమ్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఎప్పటి నుంచి అలో చేస్తారు, 8 గంటల నుంచి
9:15 నిమిషాల వరకు మిమ్మల్ని అలో చేయడం అనేటువంటిది జరుగుతుంది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, జనరల్గా మీరు ఇక్కడ కోచింగ్ సెంటర్లో గ్రాండ్ టెస్టులు రాసేటప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయినాక అర్ధగంటకో గంటకో ఆలస్యంగా అలాంటివి చేయొద్దండి. దయచేసి ప్రతి అభ్యర్థి కూడా మినిమం అక్కడ 9:30కి ఎగ్జామ్ అనుకున్నట్లయితే 8:30 కల్లా కూడా మీ సెంటర్కి చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈలోపు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందే ఆ ప్రాంతంలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే మీ హాల్ టికెట్లో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ను ఒక్కసారి వాళ్ళకి సెండ్ చేసి ఆ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లొకేషన్ షేర్ చేయండి అని చెప్పేసి ఆ సెంటర్ గురించి ఒక ప్రాథమిక అవగాహన కలిగి ఉన్నట్లయితే ఎగ్జామ్ రోజు మీకు ఆ ప్రెజర్ అనేటువంటిది మీ మీద ఉండదు. మీరు ఎంత ప్రెజర్ లేకుండా ఎంత బాగా వెళ్ళగలిగితే ఎగ్జామ్ హాల్లోకి మీరు ఎగ్జామ్ అనేది అంత బాగా రాయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మీరు ఎదుర్కొనేటువంటి ప్రతి ఒత్తిడి అనేటువంటిది మీ ఎగ్జామ్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి ఒత్తిడి ఏది కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త తీసుకోండి. కాబట్టి 8 నుంచి 9:15 వరకు ఎగ్జామ్లోకి అనుమతించడం అనేటువంటి జరుగుతుంది. చూడండి, పరీక్ష ప్రారంభమైన తర్వాత అంటే 9:30 తర్వాత పరీక్ష హాల్లోకి అభ్యర్థిని అనుమతించరు. మరియు పరీక్ష ముగిసే వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష హాల్ నుండి బయటికి వెళ్ళడానికి కూడా అనుమతించరు అనేటువంటిది చెప్తున్నారు. అంటే 9:30 తర్వాత 12 గంటలకు ముందు మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కానివ్వడం కానీ లేదా ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రావడం కానీ జరగదు. జనరల్గా మీరు ఇక్కడ చూస్తుంటాం, పిల్లలు మేము ఎగ్జామ్ పెడుతుంటాం, గ్రాండ్ టెస్ట్లో వచ్చేసి సార్ టిఫిన్ చేసి వస్తాను సార్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంటారు. అది అలవాటు కావడం కోసం మేము పిల్లలకు పదే చెప్తుంటాం, ఒక గ్రాండ్ టెస్ట్ అనేది మీరు రాస్తున్నారంటే ఫైనల్ ఎగ్జామ్ లాగే ఫీల్ అవ్వండి. అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయితే ఎగ్జామ్ ముగిసేంత వరకు కూడా బయటికి వెళ్ళకూడదని చెప్పి దీన్ని ఎగ్జామ్ మేనేజ్మెంట్ అంటారు. మీ యొక్క ఎగ్జామ్ రిజల్ట్ మీద ఈ ఎగ్జామ్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ప్రభావాన్ని చూపుతుంది, మీకు తెలియకుండానే చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఇవన్నీ ప్లాన్డ్గా టైం టు టైం ఎవరైతే పిల్లలు ప్లెజెంట్గా చేసుకోగలుగుతారో వాళ్ళు పరీక్ష కూడా చాలా బాగా రాయగలుగుతారు. అందుకే చూడండి, 1 నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే కదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఈవెన్ నీట్ ఇలాంటి ఎగ్జామ్ కూడా చెప్తుంటారు, 1 నిమిషం ఆలస్యమైనా సరే ఎగ్జామ్ హాల్లోకి అనుమతించబడరు, అలా ఆలస్యమై ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కోల్పోయారు అని చెప్పేసి. ఇక్కడ మానవతా దృక్పథాలు ఇవేమి ఉండవు. రూల్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఇక్కడ ఆ సమయానికి చేరుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అభ్యర్థిది, మందే. మనం చేరుకోవాలి. కానీ నాకు బస్సు ఆలస్యమైంది, ఆటో ఆలస్యమైంది, సెంటర్ ఎదుర్కోవడంలో కన్ఫ్యూజ్ అయ్యాను, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. ఆ సమయానికి మనం చేరుకోగలగాలి అంతే. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తాం, రైలు ఒక టైం ఉంటుంది, దాని టైంలో అది వచ్చి వెళ్ళిపోతుంది. అంతేగాని మనం రాలేదని చెప్పేసి ట్రైన్ అలా ఉంటుందా? ఇది కూడా అంతే అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు టైం మేనేజ్మెంట్ పరంగా. మరి నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్స్, మిగతావన్నీ మీరు ఒకసారి ఆల్ టికెట్ తీసుకున్నాక ఒకసారి చదువుకుందరు. చూడండి, అనేక దరఖాస్తులను సమర్పించినప్పటికీ ఒక్కొక్కసారి మీరు ఏంటంటే అప్లికేషన్ తప్పు అయిపోయిందని చెప్పేసి ఇంకొక అప్లికేషన్ మీరు అప్లై చేయడం అనేటువంటి జరుగుతుంది. అభ్యర్థి ఒక్కసారి మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతించబడతారు. ఇంకా అభ్యర్థి హాల్ టికెట్లో పేర్కొన్న తేదీ మరియు సెషన్ ప్రకారం పరీక్షకు హాజరు కావాలని తెలియజేయబడుతుంది. అలా కానిచో విఫలమైతే అతను గైర్హాజరు ఆబ్సెంట్ అయినట్లుగా పరిగణించబడుతుంది. మీరు ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా కూడా, మీరు ఎన్ని హాల్ టికెట్లు వచ్చినా కూడా ఒక్కసారి ఎగ్జామ్కి మీరు ఎంటర్ అయితే ఇక తర్వాత మరలా ఎంటర్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఆ రోజు పరీక్ష రాయకపోతే మీరు ఆబ్సెంట్ అయినట్లయితే ఇక అవకాశం మరలా మీకు ఇవ్వడం అనేటువంటిది జరగదు. అలాగే ఎలక్ట్రికల్ డివైజెస్ ఏవి కూడా, ఇంకొక పాయింట్ ఇక్కడ ముఖ్యమైనది ఒక పాయింట్ ఉంది, ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించినటువంటి పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే చూడండి, అభ్యర్థులు డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలి అంటున్నారు. ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఏంటి? ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇందులో ఏదో ఒకటి ఉండాలి మీ దగ్గర. హాల్ టికెట్తో పాటు మీ ఆధార్ కార్డు కానీ, ఒరిజినల్ అమ్మ, ఇవి ఏదో జెరాక్స్లు కాదు, ఒరిజినల్స్ ఉండాలి. ఈ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ,
పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ. ఇందులో ఇక్కడ ఏం చూడండి, ఆధార్ కార్డు 1, పాస్పోర్ట్ 2, పాన్ కార్డు 3, ఓటర్ ఐడి 4, డ్రైవింగ్ లైసెన్స్ 5. ఈ 5 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డుని ప్రతి అభ్యర్థి కూడా తప్పనిసరిగా ఎగ్జామ్ హాల్లోకి తీసుకువెళ్ళాలి మీ హాల్ టికెట్తో పాటు. మరో ముఖ్యమైన అంశం చూడండి, ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి ఎగ్జామినేషన్ హాల్ లోపల చెక్ ఇన్ విధానంలో బయోమెట్రిక్ సమాచారం తీసుకుంటారమ్మ. బయోమెట్రిక్ ఉంటుంది, బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు అక్కడ. ఇక్కడ ఏం తీసుకుంటారు, మీ ఫోటో స్కాన్ అవుతుంది, ఎడమ చేతి బొటన వేలు ముద్ర థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుంటారు, ఎడమ చేతి బొటన వేలు ముద్ర క్యాప్చర్ తీసుకుంటారు. కాబట్టి ఇది మీ గుర్తింపును ధృవీకరించడానికి చేయబడుతుంది. అంటే మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అనేటువంటి దానికి గుర్తింపుగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ చేతులపై గోరింటాకు, ఇంకు మొదలైనవి లేకుండా రావాల్సిందిగా కోరడం అనేది. కాబట్టి ఈ మధ్య క్రిస్మస్ పండుగ వచ్చింది. మరి ఈ పండగకి కొంతమంది అమ్మాయిలు చేతుల నిండా గోరింటాకు పెట్టుకొని ఉంటారు. కాబట్టి అది ఏదైనా పోవడానికి అవకాశం ఉంటే అవి క్లీన్ చేసుకొని ఏదైనా ఇతరితర కలర్స్ ఏవైనా కూడా మీ వేళ్ళకు కానీ పెట్టుకొని ఉన్నట్లయితే వాటిని క్లీన్ చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నము చేయండి. ఎందుకంటే ఆ రంగులు ఉన్నట్లయితే దాని మీద సరిగా క్యాప్చర్ అనేటువంటిది కాదు. నెక్స్ట్ చూడండి, మరి ఈ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడినవే. మరి ఎగ్జామ్ వెళ్ళడానికి ముందు మీకు కొన్ని విషయాలను నేను ఇక్కడ రివ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు రేపు 31వ తేదీ రాసేటువంటి ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేటువంటిది ఇది ఎగ్జామ్ హాల్లో శివరెడ్డి సారా ఎగ్జామ్ హాల్లో ప్రతి అభ్యర్థికి కూడా ఒక కంప్యూటర్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కంప్యూటర్ స్క్రీన్ మీద క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఆల్రెడీ నేను హౌ టు ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టున్నాను. అది మీరు చూడవచ్చు. ఎలా అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ వెళ్ళేలోపు ప్రతి అభ్యర్థి కూడా మౌస్ని మూవ్ చేయడం, మౌస్ని ఎలా మూవ్ చేయాలి, లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ ఎలా మూవ్ చేయాలి, అది అసలు తెలియకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మీరు చాలా ఇబ్బంది పడతారమ్మా. ఖచ్చితంగా కనీసం ఒక్కసారైనా సరే మౌస్ని మీరు టచ్ చేసి ఉండాలి. ఎందుకంటే అక్కడ మీకు ఇచ్చేటువంటి డెస్క్టాప్ కంప్యూటర్లు ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కరికి ఒక మౌస్ అనేటువంటిది ఉంటుంది. ఆ మౌస్తో మీరు దాన్ని మూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఎవ్వరు 2019, 2020లో జరిగిన మాదిరిగా ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు. మీరు ఎలాంటి పేపర్స్తో కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళకూడదు. మీకు డౌట్ రావచ్చు, సార్ అర్థమెటిక్ రీజనింగ్ లాంటి మేము వర్క్ చేసుకోవాలంటే మాకు పేపర్ ఎట్టని. ప్రతి కంప్యూటర్ దగ్గర ఒక వైట్ పేపర్ అనేటువంటిది వాళ్ళు పెట్టుంటారు అక్కడ మీకోసం. మీరు జస్ట్ పెన్నుతో వెళ్తే చాలు, అక్కడ ఒక వైట్ పేపర్ ఉంటుంది. ఆ వైట్ పేపర్ని మీరు రఫ్ వర్క్కి ఉపయోగించుకోవచ్చు. మరి ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత అంటున్నారు? 2 గంటల 30 నిమిషాలు. 2 గంటల 30 నిమిషాలు ఎగ్జామ్ డ్యూరేషన్ అనేటువంటిది. 2 గంటల 30 నిమిషాలు అనేటువంటిది ఎగ్జామ్ డ్యూరేషన్. మరి అంటే 150 మినిట్స్ 150 ప్రశ్నలు కాబట్టి 150 నిమిషాలు అన్నమాట. 150 ప్రశ్నలు కాబట్టి 150 నిమిషాలు. ఒక్కొక్క ప్రశ్నకు 1 నిమిషం సమయాన్ని కేటాయించడం అనేటువంటి జరిగింది. మరి క్వశ్చన్స్ టైప్ ఏంటి? ఎంసీక్యూ, బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఒక ప్రశ్న ఉంటుంది, ఆ ప్రశ్నకు జవాబులుగా 4 అనేటువంటివి ఉంటాయి. ఆల్రెడీ మీరందరూ కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. మరి ఎగ్జామినేషన్ విధానం అనేటువంటిది ఎంసీక్యూ, బహుళైచ్ఛిక ప్రశ్న విధానము అనేటువంటిది. మరి ఎగ్జామ్ మీడియం, ఎగ్జామ్ ఏ భాషలో జరుగుతుంది అంటే బైలింగ్వల్, అంటే బోత్. ప్రశ్నాపత్రం అనేటువంటిది ఇంగ్లీష్లో ఉంటుంది మరియు తెలుగులో కూడా ఉంటుంది. అయితే
కొంతమందికి అనుమానం ఏంటంటే ఒకేసారి ఇంగ్లీషు మరియు తెలుగు డిస్ప్లే అవుతాయా, ఇంగ్లీషు తెలుగు వేరువేరుగా డిస్ప్లే అవుతాయా అనేటువంటి దీని మీద కొంత సందేహం ఉందమ్మా. ఏంటంటే మీరు ఏహెచ్డి డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మాక్ టెస్ట్ ఓపెన్ చేస్తే అగ్రి పాలిసెట్ యొక్క క్వశ్చన్స్ని వాళ్ళు మాక్ టెస్ట్లో పెట్టడం అనేది జరిగింది. ఆ మాక్ టెస్ట్లో చూస్తే ప్రతి ప్రశ్న ఒకేసారి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు ఏమి అని అనుకోండి ప్రశ్న, ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ప్రశ్న అని కాదు, ఇలా ఉంటుంది. అంటే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఏహెచ్డి డిపార్ట్మెంట్లో మాక్ టెస్ట్లో వాళ్ళు అగ్రి పాలిసెట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ని మాక్ టెస్ట్లో పెట్టడం జరిగింది. ఒకేసారి మీకు స్క్రీన్ మీద తెలుగు ఇంగ్లీష్ రెండు ఓపెన్ అవుతాయి, అంటే 1 by 1గా. కానీ అదే ఏపీపీఎస్ ఎగ్జామ్ను కానీ మనం గమనిస్తే, అంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ 150 క్వశ్చన్స్ ఉండేటువంటి మాక్ టెస్ట్ను కానీ మనము ఓపెన్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఒక ఆప్షన్ ఇస్తున్నారు. అంటే ఈ ఎగ్జామ్ యొక్క లాంగ్వేజ్ అనేటువంటిది ఇచ్చేసి తెలుగు ఇంగ్లీష్ అని చెప్పేసి ఇస్తున్నారు. తెలుగు ఆప్షన్ నొక్కిస్తే మనం తెలుగు ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే క్వశ్చన్స్ అన్నీ తెలుగులో వస్తున్నాయి. ఇంగ్లీష్ ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నారంటే తెలుగు మరియు ఇంగ్లీష్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి ఉన్నారు. అంటే ఈ ఏహెచ్డి వెబ్సైట్లో పెట్టిన మాక్ టెస్ట్ ప్రకారంగా అయితే ఒకేసారి మీకు 1 by 1 తెలుగు ఇంగ్లీష్ రెండు క్వశ్చన్లు ఒకేసారి మీకు కనపడతాయి. ఏపీపీఎస్సీ విధానంలో కానీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టినట్లయితే అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటే తెలుగు కావాలనుకుంటే తెలుగులో కనపడతాయి క్వశ్చన్స్, ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అనేటువంటివి కనపడతాయి. అవి ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేటువంటిది అంతా కూడా నేను ఇంతకుముందు యూట్యూబ్లో చేసి పెట్టున్నాను. ఇక మరలా దాని గురించి నేను ఇక్కడ మాట్లాడను. నెగటివ్ మార్కింగ్ 1/3 మార్కింగ్ ఈచ్ రాంగ్ ఆన్సర్. నెగటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉందమ్మ. అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్కుని మీకు వచ్చిన మొత్తం మార్కుల నుంచి తొలగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా చాలా కీలకం. కాబట్టి అభ్యర్థులు ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే ఇక్కడ వీలైనంత వరకు నెగటివ్ మార్క్స్ని తగ్గించుకున్నట్లయితే మీరు సక్సెస్ అవుతారు. మరి నెగటివ్ మార్క్స్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మీరు ఎమోషన్స్కి వెళ్ళి తెలియని ప్రశ్నలకల్లా ఆన్సరు చేయవద్దు. మీకు 100% ఆన్సర్ అని ఏదైతే తెలుస్తుందో దాన్ని మాత్రమే ఆన్సర్ చేయండి. అనుమానంతో ఏ ప్రశ్న కూడా మీరు ఆన్సరు చేయొద్దు. వన్స్ ఒక్కసారి మీరు ఆన్సర్ చేసిన దాన్ని వీలైనంత వరకు తిరిగి మరలా మార్చడానికి కూడా ప్రయత్నము చేయొద్దు. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో ఒక ప్రశ్న మనం చదివినప్పుడు దానికి ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో మన బ్రెయిన్ దాన్నే స్కాన్ చేస్తుంది దాదాపు 99%. జస్ట్ మనకు డౌట్ వచ్చి దాన్ని మార్చడానికి ప్రయత్నం చేశామా ఖచ్చితంగా తప్పుపోతుంది. అలా మీరు మార్చడం మొదలుపెట్టినట్లయితే దానివల్ల మీరు చాలా క్వశ్చన్స్ కరెక్ట్గా చేసినవి కూడా తిరిగి మరలా మార్చడం వల్ల తప్పు కావడానికి కూడా అవకాశం ఉంది. వీలైనంత వరకు మీ ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకోండి. అధికంగా ఆలోచన చేయొద్దు. మీకు ఖచ్చితంగా అంటే కాంపిటీషన్ అనేటువంటిది మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్కి సంబంధించి కాంపిటీషన్ అనేటువంటిది చాలా తక్కువ. మీరు అంతగా భయపడవలసినటువంటి అవసరం లేదు. జస్ట్ 2.5 గంట మీరు ఎగ్జామ్ని చక్కగా మేనేజ్ చేయగలిగినట్లయితే మీ జిల్లాలో మీ ఉద్యోగ సాధనకు అవసరమైనటువంటి మార్కులు మీరు సంపాదించుకోవడానికి అవకాశము ఉంటుంది. వీలైనంత వరకు బాగా ఆన్సర్ తెలిసినవి ఆన్సర్ చేయండి. తెలియని ప్రశ్నలు వేటిని కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నము చేయొద్దమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. మరి ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఆన్. మరి 31వ తేదీ ఎగ్జామ్ అని చెప్పేసి చెప్తున్నాం. డిసెంబర్ 31వ తేదీ ఎగ్జామ్. ఆల్రెడీ హాల్ టికెట్లు డౌన్లోడ్ అయినాయి. మరి దాని ప్రకారంగా మరి మీ హాల్ టికెట్లో సమయం సూచించబడుతుంది. ఏ సమయంలో మీకు ఎగ్జామ్ అనేటువంటిది దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. 9:30 నుంచి 12 గంటల వరకు అని చెప్పేసి ఇప్పుడు వరకు డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్లు అన్నింటిలో కూడా ఉంది. ఒకవేళ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే ఈవినింగ్ సెషన్ కూడా ఉంటుంది, మనకే తెలియదు ఇంతవరకు. ఇప్పటి వరకు డౌన్లోడ్ అయినటువంటి హాల్ టికెట్లు అన్నీ కూడా కేవలం మార్నింగ్ సెషన్ గురించి మాత్రమే చెప్తున్నారు. అయితే మేము కనగిరి
టీచర్స్ అకాడమీ తరపున మరి మొదటిసారిగా రాష్ట్రంలో ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మరి ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటువంటి విధానంలో పిల్లలకు ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులందరూ ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతో మరి మొదట 24వ తేదీన స్టేట్ లెవెల్ గ్రాండ్ టెస్ట్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఉండేటువంటి చాలామంది అభ్యర్థులు దాన్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే మేము ఆఫ్లైన్ విధానంలో ఇన్స్టిట్యూట్లో 9 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేటువంటి జరిగింది. అంటే పేపర్ పెన్సిల్ విధానంలో నిర్వహించాం. ఆ 9 టెస్టులు కూడా మా దగ్గర కోచింగ్ తీసుకునేటువంటి అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో కూడా నిర్వహించడం అనేటువంటి జరిగింది. అంటే ఆ 9 ఎగ్జామ్స్ను ప్రతి స్టూడెంట్ మా దగ్గర ఉండేటువంటి ప్రతి స్టూడెంటు ఆఫ్లైన్లో రాశాడు మరియు ఆన్లైన్లో కూడా రాశాడు ప్రాక్టీస్ కోసం. మరి మన దగ్గర ఉండేటువంటి విద్యార్థులే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర విద్యార్థులకు కూడా మనం ఎంతో కొంత వాళ్ళకి తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో మరి డిసెంబర్ 24వ తేదీన స్టేట్ లెవెల్ ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ అనేటువంటి గ్రాండ్ టెస్ట్ ఒకదాన్ని నిర్వహిస్తే చాలామంది అభ్యర్థులు దాన్ని చక్కగా వినియోగించుకోవడం అనేటువంటి జరిగింది. మరి వారందరి యొక్క అభ్యర్థన మేరకు రాసినటువంటి వాళ్ళు చాలామంది అభ్యర్థులు మెసేజ్లు పెట్టడం జరిగింది. సార్ మేము ఇంతవరకు ఎగ్జామ్ ఇలా ఉంటుందని కూడా మాకు తెలియదు, కాబట్టి ఇలా రాయడం వల్ల మా స్థాయి ఏంటో కూడా తెలుస్తుంది, ముఖ్యంగా ఎగ్జామ్స్ పట్ల ఉండేటువంటి ఫోబియా కూడా మేము తొలగించుకోగలుగుతున్నాం, వీలైతే మరొక ఎగ్జామ్ను మీరు ప్లాన్ చేయండి అని చెప్పేశారు. కాబట్టి వాళ్ళ యొక్క అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మరి 28వ తేదీన అంటే రేపు గురువారం డిసెంబర్ 28వ తేదీన తిరిగి మరొక ఆన్లైన్ ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ ఎగ్జామ్ని ఫైనల్ ఎగ్జామ్ ఏ రకంగా అయితే ఉంటుందో అదే స్థాయిలో అదే ప్యాటర్న్లో పార్ట్ ఏ 50 మార్కులకి, పార్ట్ బి 100 మార్కులకి, మొత్తం 150 మార్కులకి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అయితే 24వ తేదీ నిర్వహించినటువంటి ఎగ్జామ్ని స్టేట్ లెవెల్లో ర్యాంక్ ఇవ్వడం జరిగింది. కానీ మీకు ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ అనేటువంటిది ఎంపిక ప్రక్రియ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎస్ఏది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లా స్థాయిలో మీ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. అందుకని ఈ క్వశ్చన్ పేపర్ స్టేట్ లెవెల్ క్వశ్చన్ పేపర్ ఒకటే, కానీ మీరు రాసేటువంటి ఎగ్జామ్లో జిల్లాల వారికి మీరు రాయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే 13 ఉమ్మడి జిల్లాల వారిగా ఈ యొక్క ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ని మేము ఎప్పుడు నిర్వహించబోతున్నామంటే డిసెంబర్ 28వ తేదీన నిర్వహించబోతున్నాం. సేమ్ అదే సమయం చూడండి, 9:30 నుంచి 12 గంటల వరకు. మీరు 31వ తేదీన రాయబోయేటువంటి ఫైనల్ ఎగ్జామ్ ఏ సమయం అయితే మీరు రాస్తారో అదే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ అనేటువంటి దాన్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు ఎక్కడైనా ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మీరు ప్రిపరేషన్లో ఉండేటువంటి ప్లేస్ నుంచే మీ మొబైల్లో మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్లు ఏ విధానంలో అయితే ఉంటుందో అదే విధానంలో పార్ట్ ఏ 50 మార్కులు, పార్ట్ బి 100 మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. సేమ్ ఫైనల్ ఎగ్జామ్లో మాదిరిగానే నెగటివ్ మార్క్స్ని కూడా ఇందులో ఇంక్లూడింగ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఎగ్జామ్ అయిపోగానే మీ మొబైల్లోనే మీరు సబ్మిట్ బటన్ కానీ క్లిక్ చేసినట్లయితే స్కోర్ అని మీ మొబైల్ పైన స్కోర్ అనేటువంటిది మీకు కనపడుతుంది. మీ మార్కులు మీకు వెంటనే తెలుస్తాయి. తెలియడమే కాదు, ఇక్కడ 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కదా, ఈ 13 ఉమ్మడి జిల్లాల పరంగా రాస్తారు. అంటే మీరు ఈ కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ యాప్లోని మీరు 50 రూపాయలు పర్చేజ్ చేసి ఆ యొక్క కోర్స్ మొదట మీరు ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీరు స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్టోర్ అనే దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఈ ఇమేజ్ కనపడేటువంటి ఒక ఫోల్డర్ కనపడుతుంది. 13 ఉమ్మడి జిల్లాల వారిగా ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ అని ఇక్కడ ఒక పర్సన్ మీకు ఇలా విజయ సంకేతం చూపిస్తూ ఈ బొమ్మ మీకు కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే బై అనే ఆప్షన్ వస్తుంది. ఆ బై అనేటువంటి ఆప్షన్ కానీ మీరు క్లిక్ చేస్తే వెంటనే మీకు ఫోన్పే కానీ ఉంటే ఫోన్పే మీరు స్కాన్ ద్వారా పే చేయొచ్చు, లేదా జనరల్గా నెంబర్ కొట్టి కూడా మీరు పే చేయొచ్చు, నెట్ బ్యాంక్ ద్వారా కూడా మీరు
పే చేయొచ్చు. ఆ ప్రాసెస్ అయిన తర్వాత మీకు అది అందుబాటులోకి ఉంటుంది. మీరు రేపని కదా, ఈ రోజైనా మీరు పే చేసుకోవచ్చు. అయితే అలా వెళ్ళిన తర్వాత అక్కడ మీకు 13 లేయర్స్ కనపడతాయి. రేపు మార్నింగ్ 9:30 13 జిల్లాల లేయర్స్ అనేవి ఇలా మీకు 13 జిల్లాల లేయర్స్ కనపడతాయి. వరుసగా 13 జిల్లాలు కనపడతాయి. ఏంటి ఆ వరుసగా అంటే, అక్కడ మనం మొదలుకొని ఎక్కడ శ్రీకాకుళం లేయర్ ఒకటి ఉంటుంది. శ్రీకాకుళం అభ్యర్థులందరూ శ్రీకాకుళం లేయర్ మీద క్లిక్ చేస్తే మీకు 150 క్వశ్చన్స్ కనపడతాయి. తర్వాత విజయనగరం అభ్యర్థులందరూ విజయనగరం మీద క్లిక్ చేస్తారు. తర్వాత వైజాగ్ అభ్యర్థులు, తర్వాత ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, తర్వాత వెస్ట్ గోదావరి, తర్వాత కృష్ణా, తర్వాత గుంటూరు, తర్వాత ప్రకాశం. పాత ఉమ్మడి జిల్లాల ఆధారంగానే మీకు పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి కాబట్టి మేము అదే రకంగా పరీక్ష నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. 9 నెల్లూరు, 10 చిత్తూరు, 11 కడప, 12 అనంతపురం, 13 కర్నూలు. ఇదే ఆర్డర్లో మీకు ఫోల్డర్స్ అనేటువంటివి ఇవ్వడము జరిగింది. కాబట్టి అంటే 13 ఫోల్డర్స్ కనపడతాయి. మీరు ఏ జిల్లా వాళ్ళు సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లా ఫోల్డర్లో ఎగ్జామ్ రాయొచ్చు. కొంతమంది మీరు అనుకుంటున్నారు, సార్ మా లోకల్లో లేదు, మేము నాన్ లోకల్ అప్లై చేసామని. మీ ఏ జిల్లా అయితే మీరు నాన్ లోకల్గా అప్లై చేశారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఫోల్డర్లు ఏదో అంటే ఒకే సమయం కాబట్టి ఒక జిల్లాలోనే మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశము ఉంటుంది. అయితే దీన్ని బట్టి మీ స్థాయి ఏంటి అనేటువంటి తెలుసుకోవడమే కాకుండా 31వ తేదీన మీరు 2.5 గంట కంప్యూటర్ ముందు ఎగ్జామ్ పరంగా వ్యవహరించడానికి అవసరమైనటువంటి ప్రాక్టీస్ అనేటువంటిది మీకు ఇది ఇస్తుంది. అయితే మేము ఒకటి అనుకున్నాం, మరి ఇలా ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తారో ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా 29వ తేదీ మరియు 30వ తేదీ టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్కు సంబంధించినటువంటి ఈ యొక్క పార్ట్ ఏ పార్ట్ బి ఏదైతే ఉందో దాదాపు 700 పైచిలుకు వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాస్తారో ఈ 13 జిల్లాల వారిగా ఉండేటువంటి ఎగ్జామ్ని ఎవరైతే రాస్తారో 50 రూపాయలు పే చేసి వారికి 29వ తేదీ మరియు 30వ తేదీ 700 పైచిలకు ఉండేటువంటి పార్ట్ ఏ మరియు పార్ట్ బి వీడియోలన్నింటినీ కూడా మీకు అందుబాటులో ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. దాంట్లో ఉండే ముఖ్యంగా మీరు ఈ తక్కువ సమయంలో మీకు ఏదైనా ఒక లెసన్లు ఇప్పుడు దాకా చదువుకొని ఉంటారు, నేరుగా ఆ లెసన్లోకి వెళ్ళి మీ డౌట్స్ ఏదైనా ఒకసారి తెలుసుకోవచ్చు. నేరుగా చాలామంది సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉంటారు ఇంటి దగ్గర, అలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో 29వ తేదీ మరియు 30వ తేదీన వీడియోస్ అన్నీ కూడా ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేశాం. 2 ముఖ్యంగా పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ మన ఏపీ గవర్నమెంట్ యొక్క సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా వీడియోల్లో రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ సమయంలో మీరు కరెంట్ అఫైర్స్ కానీ చూసినట్లయితే మీకు ఎగ్జామ్ హాల్లో బాగా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు రాష్ట్రంలో ఉండే ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి ప్రాధాన్యత ఇవ్వండి, వీలు చూసుకొని రాయండి. ఎందుకంటే నేరుగా ఇప్పుడు చూడండి, ఈవెన్ మన క్రికెట్ టీము తెలుసు, గ్రౌండ్లో మ్యాచ్కి వెళ్ళడానికి ముందు రోజు వరకు కూడా ప్రతి టీం కూడా ప్రాక్టీస్ అనేటువంటి చేస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ లేకుండా ఏ లక్ష్యాన్ని మనం సాధించలేం. మరి మీ ఉద్యోగ జీవితం ఒక్కసారి మీకు ఉద్యోగం వచ్చినట్లయితే జీవితాంతం అది మిమ్మల్ని కాపాడుతుంది. అలాంటి మీ జీవితాన్ని కాపాడేటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నంలో మీరు ఫైనల్ ఎగ్జామ్కి రాయడానికి ముందు కనీసం ఒక ఎగ్జామ్ అయినా మనం ఆన్లైన్ మోడ్లో పర్ఫెక్ట్ ప్రాసెస్లో మనం రాయకపోయినట్లయితే మరి మెయిన్ ఎగ్జామ్లో మనం కొన్ని తడబాటు పడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి తడబాటులు లేకుండా మీరు ఫైనల్గా ఎగ్జాము ప్రశాంతంగా రాయడానికి ఈ యొక్క ఫైనల్ ఎగ్జామ్కు ముందు
28వ తేదీన మేము 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ ఎగ్జామ్, 13 జిల్లాలు అంటే ఏ జిల్లాకు ఆ జిల్లాలకు వెళ్ళి ఆఫ్లైన్ అని కాదండి, ఆన్లైన్లోనే మీ మొబైల్లోనే మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లా ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. అంటే 13 పేపర్లు అక్కడ మేము అప్లోడ్ చేస్తుంటాం. జిల్లాల వారీగా మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లా ఫోల్డర్ క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేటువంటిది ఉదయం 9:30 ఓపెన్ అవుతుంది. 12 గంటల వరకు అది మీకు అందుబాటులో ఉంటుంది. ఆ రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత 29వ తేదీ 30వ తేదీ కూడా ఈ పేపర్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మొత్తం కూడా మరలా మేము యాప్లో మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ రూపంలో కూడా మేము మీకు మరలా పెడతాం. మీరు ఫిజికల్గా ఒక్కసారి మొత్తం కూడా చూసుకోవడానికి మీకు అందుబాటులో ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మరి ఇది చెయ్యాలంటే మీరు అందరూ కూడా ఏం చేయాలి, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మా ఈ 2 యాప్లు ఉన్నాయి, కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి యాప్ ఏంటంటే టెట్ డిఎస్సి HGTSA అని ఉంటుందమ్మా. అది అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మ కూడా మీకు అది కనపడుతుంది. ఆ లోగో ఉంది. మాది ఇంకోటి ఉంది టీ అని, దాంట్లో ఎగ్జామ్ పెట్టట్లేదు, అది అవసరం లేదు. జస్ట్ ఇక్కడ టెట్ డిఎస్సి HGTSA టీచర్స్ అకాడమీ అని ఉండి సర్వేపల్లి రాధాకృష్ణ ఉండేటువంటి బొమ్మను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి ముందు అంటే 31వ తేదీ ముందు, అంటే 30వ తేదీ నైట్ వరకు మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి 9440479361 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు ఈ యొక్క డౌన్లోడ్కి సంబంధించి అయినా సరే, మీకు వీటి ఎగ్జామ్ రాయబోయేటప్పుడు దానికి సంబంధించి కానీ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సందేహాలు నివృత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. 9440479361 ఇలా ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు ఏదైనా మీ డౌన్లోడ్ ప్రాసెస్ కానీ లేదా దాంట్లో ఏమైనా తప్పులు వస్తుంటే దాని ప్రాసెస్ కానీ మీ ఎగ్జామ్ పరంగా మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ను క్లారిఫై చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా 28వ తేదీన జరగబోయేటువంటి జిల్లాల వారీగా ఉండేటువంటి స్టేట్ లెవెల్లో జరిగేటువంటి ఈ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ను రాసి సక్సెస్ అయ్యి ఇదే అనుభవంతో ఇదే నాలెడ్జ్తో 31వ తేదీ జరగబోయేటువంటి ఎగ్జామ్స్ రాసి మీ జిల్లాల్లో మీరందరూ కూడా ఉద్యోగాలు సాధించి మీ యొక్క కుటుంబ సభ్యులను నూతన సంవత్సరంలో సంతోషపరుస్తారని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ కనిగిరి టీచర్స్ అకాడమీ. మీ అబ్బాయి లేదా అమ్మాయి డిగ్రీ పాస్ అయి ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 897 గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. గత దశాబ్ద కాలం నుంచి వివిధ రకాల పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ ఎంతో మంది చేత ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసిన కనిగిరి టీచర్స్ అకాడమీ వారిచే గ్రూప్ 2 కోచింగ్ ప్రారంభించబడింది. 60 రోజుల ఖచ్చితమైన ప్రణాళికతో గ్రూప్ 2 బోధనలు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే సిలబస్ పూర్తి చేయబడును. ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వబడును. చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్టులు నిర్వహించబడును. అడ్మిషన్లు జరుగుచున్నవి. పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9440479361 లేదా 984866611318.